హలో! అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి వెల్కమ్. ఈ అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్‌తో ఉన్న లెటర్స్ వస్తున్నాయండి. అందుకు నిజంగా చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. మనలాంటి ఫీలింగ్సే ఎదుటి వాళ్ళకు ఉన్నప్పుడు, అవి మనం తిరిగి చదువుతున్నప్పుడు, ఓహ్! మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారే అని అనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటి కొన్ని లెటర్స్ మనకొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చదవబోయే లెటర్ అది లెటర్ కూడా కాదు. ఇట్స్ జస్ట్ ఒక ఫీలింగ్ అంతే అనమాట. ఒక క్షణంలో మనకు కొన్ని భావాలు కలుగుతాయి కదా! అటువంటిది. అది చదువుతున్నప్పుడు చాలా నాస్టాల్జిక్‌గా అనిపించింది నాకు. సో, ఐ లైక్డ్ ఇట్ సో మచ్ పర్సనల్లీ. సో, నేను మీ అందరి కోసం అది చదివి వినిపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫీలింగ్స్‌ని మీతో షేర్ చేసేసుకుంటాను. ఎవరెవరికి ఇదంతా నచ్చుతుందో వాళ్ళందరి కోసం. మన నిద్రలేచాక ఆనందపడటానికి ఇన్ని విషయాలో వెచ్చటి సూర్యరశ్మి, వాకిలి ముందు పిండి ముగ్గు, ఇడ్లీ మామ పొయ్యి మీద వేసే ఇడ్లీ, గట్టి చట్నీ, అద్దాన్ని ముక్కుతో పొడిచే పిచ్చుకమ్మ, వర్షం ముందు వచ్చే మట్టి వాసన, నిప్పు సెగకి కాలే మొక్కజొన్న, నూనెలో వేగే మిరపకాయ బజ్జీ, అన్నం వడ్డిస్తున్న అమ్మ చేతి రంగురంగుల మట్టి గాజులు, 10కి 10 వచ్చే మార్కులు, జల్లు కురుస్తున్నా పట్టించుకోకుండా పెద్దవయ్యే వినాయక చవితి పందిళ్ళు, ఉప్పు కారం పెట్టిన దోర జామకాయ, గొడుగు కింద నడకలు, కురిసే వానలు లెక్క చేయకుండా ఎదిగే పందిళ్ళు, పావలాకి దొరికే పిప్పర్మెంట్ బిళ్ళ, ఎండకి వానకి పుట్టే ఇంద్రధనస్సు, ఫ్రెండ్స్ అందరం చేరి ఆడే ఆటలు, చీటీలు రాసి ఆడే రాముడు సీత, పాత పేపర్లకి దొరికే అచ్చుముక్క, పుల్లైస్ బండి, చిన్ని ఉసిరికాయలు, చెరువులో ఈతలు, పుల్లగా తీయగా భలే నచ్చేసే రేగిపళ్ళు, పిల్లల్ని వీధుల్లో ఆడుకొనిచ్చే కరెంటు కోతలు, చుట్టాలింటికొచ్చినప్పుడు ఇచ్చే 10 రూపాయల నోటు, రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు దొరికే రూపాయి బిళ్ళ, జనం ఎక్కువ ఉన్న బస్‌లో కర్చీఫ్ రిజర్వేషన్లు, ఒక్క పువ్వుతోనే తన సువాసన పెరడంతా పరిచే మల్లెపువ్వు. ఇలా ఎన్నెన్నో ఉండేవి. ఇప్పుడలా ఆనందపరుస్తున్నవి ఏమున్నాయి? చాలా బాగా ఉంది మీ ఫీలింగ్. ఎంతో బాగా రాశారు. అంటే అవన్నీ చిన్నప్పటి విషయాలు ఎవరి మటుకు వాళ్ళకి గుర్తుకొస్తాయి. ఈ భావం మీది గుర్తు చేస్తుంది కూడా. సరే ఇలాంటివి మీకేమైనా ఉన్నాయా? ఇలాంటి నోస్టాల్జిక్ ఫీలింగ్స్? దీనికి మీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ కమెంట్. మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాయి. వేరొకరిని రాసేలాగా చేస్తాయి. ఆలస్యం చేయకండి. వెంటనే మీ మెసేజెస్ లేదా ఫీలింగ్స్, మీ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ లెటర్స్ ఏవైనా ఉంటే అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఎట్ gmail.comకి పంపించండి. లేదా మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి డీఎం చేయండి. మళ్ళీ మరొక కొత్త అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్‌తో మీ ముందరికొస్తాను. అంతవరకు బాయ్.